శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 53వ సర్గము. నేను నా కన్నతల్లి కౌసల్యామాత సేవలకు దూరమయ్యాను. కనీసము నీవైనను అయోధ్యకు వెళ్ళి ఆ లోటును తీర్చుము అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట. అందులకు లక్ష్మణుడు విముఖత తెలుపుట. అన్నను వదినను సేవిస్తూ వనములలోనే ఉంటానని అతడు శ్రీరామునకు నచ్చజెప్పుట. ఆనందింపజేయు వారిలో అత్యంత శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ వృక్షమూలమును ఆశ్రయించి సాయం సంధ్యోపాసన గావించి లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు. ఓ లక్ష్మణ, జనపదములను దాటి వచ్చిన మొదటి రాత్రి ఇదియే. సుమంత్రుని వేడుకొనిన తరువాత మనము గడపబోవు మొదటి రాత్రియు ఇదియే. అయినను నీవు ఏ విధంగానూ బెంగపెట్టుకోవద్దు. ఓ లక్ష్మణ, సీతాదేవి యొక్క రక్షణ భారము మన ఇద్దరిది కనుక నేటి నుండి ఏమాత్రము ఏమరపాటు లేక రాత్రి వేళలయందును జాగరూకులమై ఉండవలెను. కనుక ఓ సౌమిత్రి, ఈ రాత్రిని ఏదేని ఒక విధంగా ఇచ్చటనే గడుపుదాము. ఈ నేలపై మనము స్వయముగా సిద్ధపరచుకొనిన తృణశయ్యలపై శయనిద్దాము. పట్టుపరుపులపై హాయిగా శయనింపవలసిన శ్రీరాముడు నేలపై కల్పించుకొనిన తృణశయ్యపై చేరి లక్ష్మణునితో ఈ మంచి మాటలను చెప్పసాగాడు. నాయనా లక్ష్మణ, మహారాజు ఈ సమయమున నిజముగా మిక్కిలి పరితపిస్తూ సజ్జపై పడి ఉండవచ్చును. కైకేయి మాత్రము తన కోరికలు ఈడేరినందున చాలా సంతుష్టురాలై ఉండవచ్చును. అంతేకాదు, తాతగారి కడ నుండి అయోధ్యకు చేరిన భరతుని చూసి భరతుడు వచ్చిన తరువాత ఆ కైకేయి కోసల రాజ్యమున తన అధికారమును పదిలపరుచుకొనుటకై మహారాజు ప్రాణములను తీయదు కదా, మహారాజును వేధింపదు కదా. మహారాజును ఆదుకొనువారు ఇప్పుడు ఎవ్వరునూ లేరు. పైగా అతడు వృద్ధుడు, నా నుండి దూరము చేయబడినవాడు. నన్ను యువరాజ పట్టాభిషిక్తుని చేయవలనని కోరిక ఆయన మనస్సులోనే మిగిలిపోయింది. ఇప్పుడతడు కైకేయి చేతిలోని కీలుబొమ్మ. ఇట్టి స్థితిలో పాపము అతడేం చేయగలడు? అనూహ్యంగా వచ్చిపడిన ఈ సంకటములను మహారాజు యొక్క నిస్పృహ స్థితిని పరిశీలించి చూడగా ధర్మార్థముల కంటేను కామముదే పైచేయి అని నాకు అనిపిస్తోంది. ఓ లక్ష్మణ, తాను చెప్పినట్లు నడుచుకొని పుత్రుని ఎంతటి మూర్ఖుడైనను ఒక స్త్రీ మాటలు విని నన్ను వలే విడిచిపెట్టునా? సుఖ సంతోషములతో హాయిగా జీవించుచున్న ప్రజలు గల విశాల కోసల దేశమునకు మహారాజై భరతుడు భార్యతో కూడి సర్వసుఖములను అనుభవించునున్నాడు. నిజంగా ఆ కైకేయి సుతుడు ఎంతటి భాగ్యశాలియో గదా. మహారాజేమో వయసమళ్ళిన వృద్ధుడు, నేనేమో అడవుల పాలయ్యాను. కనుక అతడు అక్కడే సమస్త రాజ్యమునకు తిరుగులేని ప్రభువు కాగలడు. పురుషార్థములలో అతి ముఖ్యములైన ధర్మార్థములను గాలికి వదిలి కామపరతంత్రుడై ఉండువాడు దశరథ మహారాజు వలె ఇట్లు కష్టముల పాలగును. ఇది నిజము. నాయన, నన్ను అరణ్యములకు పంపుటకును దశరథ మహారాజును మృత్యుదేవతకు అప్పగించుటకును తన కుమారుడైన భరతుని ఈ కోసలకు రాజును గావించుటకును కైకేయి అయోధ్యలో అడుగుపెట్టినట్లు నేను అనుకుంటున్నాను. కైకేయి రాజ్యాధికారము ప్రాప్తించుటచే గర్వితయై మంచి చెడ్డలను మరచినదై నా నిమిత్తముగా ఇప్పుడు కౌసల్యాజనని సుమిత్రామాతను యాతనలకు గురి చేయదు కదా. ఓ లక్ష్మణ, నా కారణముగా తల్లి సుమిత్రాదేవికి దుఃఖములు కలగకుండుగాక. అందువలన నీవు పరిస్థితులను గ్రహించి వేకువజాముననే ఇక్కడి నుండి బయలుదేరి అయోధ్యకు చేరుట యుక్తము. సీతతో కూడి నేనొక్కడనే దండకారణ్యములకు వెళ్ళెదను. ఆత్మీయతతో ఓదార్చువారు లేక పరితపిస్తూ ఉండు కౌసల్యామాతకు నీ వలన కొంత ఊరట కలుగును. దుర్మార్గురాలైన కైకేయి అందరూ నొచ్చుకొను రీతిగా కౌసల్యామాతను అవమానముల పాలు చేయవచ్చును. కనుక ఆమె రక్షణ భారమును ధర్మాత్ముడైన భరతుని మీద ఉంచుము. ఓ సౌమిత్రి, మా తల్లి కౌసల్యాదేవి పూర్వజన్మలలో నిజముగా తల్లి కొడుకులను ఎడబాపి ఉండవచ్చును. అందువలననే ఆమెకు ఈ జన్మలో ఇట్టి దుస్థితి తటస్థించింది కాబోలు. కన్నతల్లి కౌసల్యాదేవి ఎన్నో శ్రమల కోర్చి తన చేతుల మీదుగా ఎంతో కాలము నన్ను సుకుమారంగా పెంచి పెద్ద చేసింది. ఆమె కష్టములు ఫలించు సమయమున నేను ఆమెకు సేవలు చేయవలసిన సమయము ఆసన్నము కాగా ఇప్పుడు ఆమెకు నేను దూరమయ్యాను. ఛీ,
నేను కన్నతల్లికి సేవలు చేయలేకపోయాను. ఓ సౌమిత్రి, కన్నతల్లి కౌసల్యాదేవికి నేను అంతులేని శోకమునే మిగిల్చాను. అందువలన మాతాపితృ సేవాభాగ్యములకు నోచుకొనని నా వంటి వానికి ఏ సాధ్వియు జన్మనివ్వరాదు. కౌసల్యామాతపై నాకంటేను ఆమె పోషణలో పెరిగిన గోరువంకకే ప్రేమ ఎక్కువని నేను అనుకుంటున్నాను. ఎలా అనినా ఆ గోరువంక చెడు చిలుకతోటి, ఓ చిలుక, నీవు శత్రువు యొక్క పాదాన్ని కొరికేయి అని తల్లి కౌసల్య ఎడ శత్రుభావాన్ని వహించి ఉన్న కైకేయి పాదాన్ని కొరికివేయుము అని పిల్లి నెపంతో పలుకుతూ ఉండేది. అమ్మ ఆ మాటలను వింటూ ఉండేది. అమ్మ మీద మిగుల ప్రేమగలది అగుట చేతనే ఆ గోరువంక అలా పలుకుతూ ఉండేది. ఒక పక్షి అయిన గోరువంకయు తనను పెంచి పోషించిన కౌసల్యామాతపై గల ప్రేమతో ఆమెకు అపకారము తలపెట్టిన కైకేయి ఎడ తన తీవ్ర కోపాన్ని ఇలా ప్రకటించింది. నేను ఆమెకు కొడుకునయ్యుండియు ఆమెకు ద్రోహం చేయుటకు ఒడిగట్టిన కైకను పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నాను కదా. ఓ శత్రుసూదన, నా వంటి పుత్రుణ్ణి కలిగి ఉండియు తల్లి కౌసల్యాదేవి పుత్రులు లేని దాని వలె విలపిస్తున్న దురదృష్టవంతురాలు. ఇట్టి దుఃఖస్థితిలో ఏమాత్రమూ తోడ్పడలేని నేను ఆమెకు పుత్రుడునై ఉండియు ఏం ప్రయోజనం? నేను వనములకు చేరి కౌసల్యామాతకు దూరమయ్యాను. అందువలన ఆమె అంతులేని దుఃఖములకు లోనయ్యింది. నిజంగా ఆమె ఎంతయో దురదృష్టవంతురాలు. ఆమె ఇప్పటికిని శోకసాగరమున మునిగి అందే పడి ఉండును. ఓ లక్ష్మణ, నిజంగా నేను కోపించినచో ఒక్కడనే ధనుర్బాణములను చేతబట్టి ఆ అయోధ్యనే కాదు సమస్త భూమండలాన్ని వశం చేసుకోగలను. కానీ ఆ కారణంగా పరాక్రమాన్ని ప్రకటించుట తగదు గదా. ఓ పుణ్యపురుష లక్ష్మణ, అధర్మమునకు భయపడియు పరలోక భీతి కారణమునను నేను వెనకాడుచుంటిని. అందువలన నేడు నా యువరాజ పట్టాభిషేకమును గూర్చి తలంపనైతిని. శ్రీరాముడు లక్ష్మణునితో ఆ నిర్జనవనమునందు ఇలా పరిపరి విధములుగా కరుణాపూరితమైన మాటలను పలికి కన్నీరు పెడుతూ ఊరుకున్నాడు. ఈ విధంగా విలపించి ఊరకున్న శ్రీరాముడు మంటలు చల్లారిన అగ్నివలెను, అలలు శాంతించిన సముద్రుని రీతిగాను ఒప్పుతున్నాడు. అట్టి అన్నను లక్ష్మణుడు ఓదార్చసాగాడు. ధనుర్ధారులలో మేటి అయిన ఓ ప్రభు, నీవు అయోధ్యను వీడి వచ్చిన తరువాత నేడు ఆ పురము చంద్రుడు లేని రాత్రి వలె నిజంగా తేజోవిహీనమై ఉండును. ఓ రామ, ఓ పురుషోత్తమ, నీవు ఇట్లు పరితపించుట ఏమాత్రమూ తగదు. నీవు ఈ విధంగా శోకించుచున్నచో సీతాదేవికి నాకును బాధగా ఉండును. ఓ రాఘవ, నీకు దూరమై సీతాదేవి గాని నేను గాని నీటి నుండి బయట పడవేసిన చేపల వలె గిలగల్లాడతాం. క్షణకాలం కూడా జీవించజాలము. ఓ శత్రుదమన, నీవు లేనిచో తండ్రి అయిన దశరథ మహారాజును గాని తోబుట్టు అయిన శత్రుఘ్నుని గాని కడకు కన్నతల్లి అయిన సుమిత్రాదేవిని గాని చూడగోరను. ఇంతెందుకు, నీవు లేని స్వర్గము కూడా నాకు అక్కర్లేదు. తరువాత అచ్చట కూర్చొని ఉన్న ధర్మాత్ములైన సీతారాములు ఆ సమీపముననే మర్రి చెట్టు క్రింద లక్ష్మణుడు ఏర్పరిచిన చక్కని తృణశయ్యను చూసి వారు దానిపై పడుకున్నారు. అంతటా శత్రుభయంకరుడైన శ్రీరాముడు సాదరముగా లక్ష్మణుడు పలికిన సముచితమైన మాటలను అన్నింటినీ సావధానంగా విన్నాడు. తాను 14 సంవత్సరములు వానప్రస్థ ధర్మమును పాటిస్తూ వనవాసం చేయుటకు నిశ్చయించుకున్నాడు. వనములలో తనతో కూడి ఉండుటకు లక్ష్మణుని అనుమతించాడు. తరువాత రఘువంశవర్ధనులు మహాబలశాలురు అయిన ఆ రామలక్ష్మణులు ఆ నిర్జనవన ప్రదేశమున ఎట్టి భయము గాని తొట్రుపాటు గాని లేకుండా పర్వత సానువులయందు స్వేచ్ఛగా తిరుగాడు సింహముల వలె సంచరిస్తూ ఉన్నారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 53వ సర్గము సంపూర్ణం. శుభం.